హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. సో ఇదైతే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. సో మా ఇంటి వినాయకుని చవితిని కూడా చూసేద్దరు రండి. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ముందుగా లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నేనైతే ఇంకా పొద్దున్నే లేచి ఇంకా నేను మా వారు 5 o'clockకి లేచాము. ఇంకా మా వారు ఏదైనా నాకు బాగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే పూజలు పండగలు ఉన్నప్పుడు మాత్రం ఆయన హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నేను నైవేద్యాలు వండుతుంటే ఆయన ఇంకా దేవుడి దగ్గర అలంకరణ మొత్తం ఆయనే చూసుకుంటారు. ఇంకా నేనైతే ఇంకా పొద్దున్నే లేచి ఇంకా ఇల్లంతా తడిగుడ్డ పెట్టి ముగ్గులు పెట్టుకున్నాను. ఇంకా ముగ్గు పెడదాము పెద్దదే అనుకున్నాను కానీ ఒకటే వర్షం ఎంత పెద్ద వర్షం వచ్చిందో, పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అది ఎందుకో తెలియదండి. చిన్నప్పటి నుండి చూస్తున్నాను వినాయక చవితికి మాత్రం కంపల్సరీగా వర్షం పడుతుంది. అది ఎందుకో నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే అలాగే నాకు కామెంట్ చేయండి. ఇంకా మా వినాయకుడిని అయితే చూసేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మా వారు వినాయకుడి చేతిలో ఎవరైనా లడ్డు పెడతారు కానీ మా వారు ఏకంగా దాని అయితే ఇంకా మా వినాయకుడి చేతిలో చూడండి, ఎవరైనా వినాయకుడి చేతిలో లడ్డు పెడతారు. మా వారేమో బత్తాయి పండు పెట్టేశారు. ఇంకా ఆ బొజ్జగాని పైకి పెద్ద బత్తాయి పండు లడ్డు పెట్టారు. చూడు లడ్డు పెట్టాను చూడు అంటే, నేనేమో లడ్డు ఎక్కడి నుండి తీసుకొచ్చారా నాకు తెలియకుండా అని నేను కిందకు చూస్తే చేతిలో చక్కగా అంత చిన్న చేతిలో ఎంత పెద్ద కాయ భలే పట్టింది. బాగా పట్టుకున్నట్టు అనిపించింది. ఇంకా పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 11 అరౌండ్ 10:30 11 అయిపోయింది. 10-10:30 అయింది. ఇంకా నేనైతే హడావిడి చేసేసాను. నా నైవేద్యాలు కంప్లీట్ అయ్యాయి కానీ మా వారు డెకరేషన్ అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా నిదానంగా చేస్తుంటే ఇంకా హడావిడి పెట్టేశాను. ఇంకా నేనైతే దేవుడి కోసం నైవేద్యాలు అయితే చక్కగా ఉండ్రాలు, గుగ్గిళ్ళు, ఇంకా వడపప్పు, బెల్లం, మామిడికాయ పులిహోర, దద్దోజనం ఇవైతే చేశానండి సింపుల్గా. ఇంక ఇవి చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఇంకేదో లెగవలేదు. అప్పటికి నేను వాళ్ళకి 9 అయిపోయింది, లెగండి లెగండి అని లేపితే కానీ లెగవలేదు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి అన్ని పాలు ఇవన్నీ కాసుకొని వాళ్ళకి ఇచ్చి ఇంకా అప్పటికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. నిజంగా మాత్రం 11 అయిపోయింది పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి. సో మా ఇంట్లో అయితే వినాయకుని పండగ అయితే చాలా బాగా జరుపుకున్నాము. ఇంకా అరౌండ్ ఈవినింగ్ 4 o'clock అయితే వినాయకుడిని అయితే కదిపేసాము. చూడండి, ఇంత కదిపినా వినాయకుడిలో నుండి ఆ బత్తాయి పండు అయితే కిందకి రాలేదు. ఆ వినాయకుడు అలా మా వారి దగ్గరకు వచ్చేసరికి మాత్రం కరెక్ట్గా ఆయన ఒళ్ళో పడింది. ఆ కాయ అనేది ఏదో దేవుడు ఇచ్చినట్టుగా పడిపోయింది. అలాగే దేవుడు అన్నీ మాకు ఈ సంవత్సరం మేము అనుకున్నవన్నీ ఏ విఘ్నాలు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా జరగాలని మీరు కోరుకోండి. అలానే మేము కూడా మా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీరు ఏది కోరుకున్నా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా పిల్లలందరూ కలిసి మా గుమ్మం ముందైతే ఈ పెద్ద విగ్రహాన్ని పెట్టుకున్నారు. చూడండి, ఇది కూడా చాలా బాగుంది కదా. ఇంకా ఈవినింగ్ 4 అయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఉంటాయి కదండి ఇంకా ఆడవాళ్ళ పనులు. ఇంకా నేను ఒక పక్క ఆ పనులు చేస్తుంటే మా వారు ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా నిమజ్జనానికి రెడీ అయ్యాము. ఈ పెద్ద వినాయకుడిని కూడా ఇంకా నిన్ననే నిమజ్జనానికి కూడా తీసేశారు. ఇంకా వాళ్ళైతే ఇంకా లడ్డు వేలం పాట పాడుతున్నారు. ఇంకా మేము మా అత్తగారింటికి వెళ్ళాలని, ఇంకా వాతావరణం కూడా బాగాలేదు, ఇక్కడ వర్షం వచ్చేసిద్దో, తొందరగా వెళ్తే బెస్ట్ అని ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. ఇదైతే చూడలేదు, మిస్ అయిపోయాను. మేము కృష్ణానదికి వచ్చి ఇంకా మేము పెట్టిన పత్తరి ఇంకా వినాయకుని అన్ని నదిలో నిమజ్జనం చేసేసి ఇంకా అక్కడి నుండి అయితే మేము మా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళాము. ఎందుకంటే మా పెద్ద బాబు కూడా వినాయకుడిని పెట్టాడు. ఆ వీడియో తీశాను మిస్ అయింది. చూసి నెక్స్ట్ వీడియోలో ఏమైనా ఉంటే అప్లోడ్ చేస్తాను. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మీరైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.